ప్రారంభమైన జీఎస్టీ కౌన్సిల్ భేటీ. దీపావళి పండుగ ముందే జీఎస్టీ సంస్కరణల్ని అమలు చేసే ఆలోచనలో కేంద్రం. సెప్టెంబర్ 5 అర్ధరాత్రి నుంచి సవరించిన జీఎస్టీ స్లాబులు అమల్లోకి వచ్చే అవకాశం. ఉత్తరాది వరదలపై ప్రధాని మోడీకి రాహుల్ ట్వీట్. పంజాబ్, కశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్ వరదలపై ఆందోళన. క్లిష్ట సమయంలో కేంద్రం ఆదుకోవాలని విజ్ఞప్తి. ప్రత్యేక రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించాలని మోడీని కోరిన కాంగ్రెస్ అగ్రనేత. చంద్రగ్రహణం కారణంగా ఈ నెల 7న శ్రీవారి ఆలయం మూసివేత. 15 గంటల పాటు దర్శనాలు నిలిపివేయనున్న టీటీడీ. ప్రక్షాళన అనంతరం 8వ తేదీ ఉదయం 6 నుంచి భక్తుల దర్శనానికి అనుమతి. శ్రీరామ్ సాగర్కు కొనసాగుతున్న వరద ఉధృతి. 29 గేట్ల ఎత్తివేత. ఇన్ఫ్లో 1,50,000, అవుట్ఫ్లో 1,51,000 క్యూసెక్కు. నాగార్జున సాగర్కు తగ్గిన ఇన్ఫ్లో. క్రస్ట్ గేట్లు మూసివేసిన అధికారులు. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 51,687 క్యూసెక్కులు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఎర్రకాలువకు వరద ఉధృతి. తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో భారీగా వరద ప్రవాహం. కంసాలిపాలెం, తాడేపల్లిగూడెం రహదారిపైకి చేరిన నీరు. నిడదవోలు నుంచి తాడేపల్లిగూడెం వరకు రాకపోకలకు అంతరాయం. భారీ వరదలతో పంజాబ్ అతలాకుతలం. 29 మంది మృతి. నిరాశ్రయులైన లక్షలాది మంది. అధికారులు అలర్ట్గా ఉండాలని సీఎం భగవంత్ మాన్ ఆదేశం. మంజీరా నది వరద ఉధృతితో జలదిగ్బంధంలో ఏడుపాయల ఆలయం. 20 రోజులుగా రాజగోపురంలోనే అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు. సింగూరు ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తడంతో మంజీరాకు భారీగా వరద ప్రవాహం. కొమురం భీం జిల్లా చిన్న బెండారలో ఆందోళన. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అంగన్వాడీ టీచర్లు వద్దని నిరసన. 3 నెలలుగా చిన్నపిల్లలకు పౌష్టికాహారం ఇవ్వటం లేదని ఆగ్రహం. గుంటూరు మిర్చి యార్డులో కార్మికుల సమ్మెబాట. కూలీ రేట్లు పెంచాలని నిరసన. 3 నెలలుగా మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవటం లేదని ఆవేదన. సమ్మెకు మద్దతు తెలిపిన వామపక్ష పార్టీలు.